హాయ్ అండి అందరికీ. చూసాము ఏదో గొప్పగా మేము కడపలో మహానాడు జరుపుకుంటున్నామని చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నారు టీడీపీ వాళ్ళందరూ. సరే, కడపలో మహానాడు జరుపుకున్నారు. సరే, ఈ రోజుకి 3 డేస్ అయిపోయింది. మరి ఏం సాధించారో తెలియదు, కానీ ఇచ్చిన హామీలు ప్రజలకి నెరవేర్చి ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అదే కడపలో గడప గడపకి వెళ్ళి మేము ఈ సూపర్ 6 హామీలు నెరవేర్చాము అని మీరు చెప్పే దమ్ముందా అదే కడపలో? అంతేకాకుండా అదే కడపలో నిలబడి మేము ఈ హామీలు నెరవేర్చాం, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాం, జగన్మోహన్ రెడ్డి కన్నా బాగా చేశామని చెప్పే దమ్ముందా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. కానీ ఇంతవరకు దానికి సమాధానం లేదు. కానీ అక్కడ మాత్రము ఒకటే జాకీలు ఎక్కడ చూసిన చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ఈ ఇద్దరిని పొగడమే సరిపోయింది ఈ పచ్చ మీడియాకు కానీ ఆ మహానాడు కానీ. అది మహానాడు కాదు, డబ్బా నాడు. అది ఎలా అంటే అందరికీ సుత్తి అనిపించింది అనమాట. అక్కడ పాపం అందరూ ఆ భోజనాల కోసమే వచ్చినట్టుంది ఆ మహానాడుకి. అది కూడా ఆ భోజనాలు కూడా పాపం పోలీసులకైతే, అక్కడ రక్షణ ప్రజలకి సేవ చేసే పోలీసులకైతే భోజనాలే లేవని చూసాము. ఒక వీడియో కూడా చూసాము. హల్చల్ పోలీసు భోజనమే టిఫిన్ కూడా పెట్టలేదని వాళ్ళు బాగుపోవడం కూడా చూసాము. అంతేకాకుండా వచ్చిన కార్యకర్తలకు కూడా మేము అన్ని రకాలు చేసాం, ఇన్ని రకాలు చేసామని చెప్పుకునే వీళ్ళు ఓన్లీ అంటే ఆ మహానాడు ఓన్లీ ఫండ్స్ తీసుకోవడానికి మాత్రమే మహానాడు అంటే. వచ్చిన ఫండ్స్లో కనీసం 5% అయినా వాళ్ళకి భోజనాలకు పెట్టిన కార్యకర్తలకు సరిపోయేది. మేము 20 రకాల వంటలు చేసాం, 30 రకాల వంటలు చేసామని చెప్పుకోవడానికే, కానీ అక్కడ అది కూడా చూసాము. కార్యకర్తలకి భోజనాలు కూడా చివరిలో లేకోకుండా పోవడం కూడా చూసాము. సరే, ఇవి మనం చెప్పుకున్నా కూడా ఇక్కడ మీడియా వాళ్ళ సైడే ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ చూపించరు. కానీ ఇక్కడ నారా లోకేష్ నిన్న కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడారు. నోట్ జారీ కాదు, కొవ్వు ఎక్కి మాట్లాడినారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళే చెప్పుకుంటారు టీడీపీ కాబోయే సీఎం నారా లోకేష్ అని. మరి కాబోయే సీఎం నారా లోకేష్ అన్నప్పుడు నోరు ఎంత అదుపు పెట్టుకొని మాట్లాడాలి, ఎంత హుందాగా మాట్లాడాలి అనేది కూడా లేకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఒక్కసారి మీరు ఏం మాట్లాడారు వినండి. అందరికీ కూడా కడుపు మండుతుంది, రగిలిపోతుంది. ఇంత పొగురు, ఇంత అహంకారం ఎందుకు అనే ఈయన ఇంకా మంత్రిగా ఉన్నప్పుడు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఈయన సీఎం అయితే ఇంకా అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారంటున్నారు ప్రజలు. ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. ఈ రోజు ఎర్ర బుక్క కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? విన్నారుగా ఏం మాట్లాడారు. కొడాలి నాని గురించి, వల్లభనేని వంశీ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. సరే, వల్లభనేని వంశీ మాట్లాడారు, వాళ్ళ తల్లి గురించి మాట్లాడారని వాళ్ళే ఏదో వీడియోలు హల్చల్ చేస్తున్నారు. దానికి పశ్చాత్తాపంగా చూస్తున్నాం మనము. అనుభవించారు. ఇంక ఇప్పటికైనా వల్లభనేని వంశీని వదిలేస్తే బాగుంటుంది. చాలా ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ నారా లోకేష్ చూశారుగా ఎంత కాబోయే సీఎం అంటున్నారు. ఇంత అహంకారం, ఇంత పొగుడుతో మాట్లాడు అంటే వీళ్ళు చేసేది మేము కక్షపూరితంగా మేము చేస్తాము, ఇలాంటి వాళ్ళని మేము సాధిస్తామని చెప్పినట్టు ఉంది. కనీసం రెడ్ కలర్ అనేది కూడా చెప్పడం రావడం లేదని, కలర్ అనడం కూడా రావడం లేదు. సరే, ఏమైనా మాట్లాడితే ఇంక మా అందరి మీద కేసులు పెట్టి సతాయిస్తారు. ఇది మామూలు కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరి మీద. అంటే ప్రతి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద అయితే రోజుకి వేల మంది పైన కేసులు పెడుతున్నారు. అయినా కూడా ఎక్కడ ఎవరు బెదరలేదు, అదరలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంతో అందరూ తట్టుకుంటున్నారు. రాబోయే జగన్మోహన్ రెడ్డి 2.0 కోసమే ఎదురు చూస్తున్నారు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎవరిని వదలనని కూడా చెప్పాడు. ఈసారి కార్యకర్తల కోసమే పనిచేస్తానని చెప్పారు. మీరు కూడా ఏదో ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి, అందరిని కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం వచ్చినప్పుడు జగనన్న పాయింట్ వచ్చినప్పుడు అందరంతూ చూస్తాము. ఎక్కడున్నా కూడా ఈడ్చుకొచ్చి వాళ్ళని ఎలా మనం శిక్షిస్తామని కూడా చెప్పారు. కానీ మేమైతే అంత కక్షగా ఈయన నారా లోకేష్ మాట్లాడినంత కక్షగా అయితే మేమైతే లేము. ఎందుకంటే కానీ తప్పకుండా మమ్మల్ని అయితే ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళకైతే తప్పకుండా తగిన శిక్ష అయితే పడేటట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కానీ ఇంత ఘోరంగా ఇట్లయితే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాట్లాడరు. ఇలా నీచంగా ఈ నారా లోకేష్ అంటే ఈయన ఇంకా మంత్రిగానే, అది కూడా
ఏమంటారు, సొంతంగా మంత్రి అయ్యేది కూడా లేదు, సొంతంగా పార్టీ అధికారంలోకి వచ్చింది లేదు, వేరే బీజేపీ జనసేన అండతో వచ్చిన అధికారంలో ఇంత అహంకారంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఇంకా ఇండివిజువల్గా గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఎంత హింసిస్తారో అర్థం చేసుకోండి. ఈ నారా లోకేష్ దేవుడే కాపాడాలి నారా లోకేష్ని. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడే కొంచెమైనా ఈయనకి ఎందుకంటే ఎవరు ఈయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. అంతా ఈయనదే రాజ్యం. రెడ్ బుక్ అంబేద్కర్ రాజ్యాంగం పోయి రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చింది. మాట్లాడే మేధావులంతా, ఇంతకుముందు మాట్లాడిన మేధావులంతా ఎక్కడున్నారో తెలీదు. వీళ్ళని మాట్లాడేవాళ్ళు లేరు కదా, మాకు మీడియా ఉందని ఇష్టం కొద్ది రెచ్చిపోతున్నారు. చూస్తాం ఇది ఎంతకాలం, మరి చాలా కాలం అయితే ఉండదు. ఇంకా ఒక 4 years మనం ఇలాంటిగా మనము చూడాల్సి వస్తుంది. ఇలాంటి మాటలు ఇంకా ఘోరంగా మాటలు కూడా మనం చూడాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో.